యోగ శాస్త్రంలో మనం దేన్నైతే సచ్చిదానందం అంటామో అదే ఆనందం. కానీ సంతోషం అనేది వేరు. సంతోషం ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే తన జీవితానికి అవసరమైన కూడు, గూడు, బట్ట అనేవి సరిపడా లభించినప్పుడు అతనికి విశ్రాంతి లభిస్తుంది. ఎక్కడైతే అశాంతి ఉండదో అక్కడ శాంతి ఉంటుంది. అక్కడ సుఖం ఉంటుంది, విశ్రాంతి ఉంటుంది. श्री कृष्ण भगवान का एक बहुत सुंदर श्लोक है। కృష్ణ భగవానుడు చెప్పిన చాలా అందమైన శ్లోకం ఒకటి ఉంది. అది 2వ అధ్యాయంలోని 66వ శ్లోకం. ప్రాణులన్నింటికీ సుఖం కావాలని వారు అంటారు. సుఖం అవసరం లేనిదెవరికి? ప్రతి మనిషికి, అన్ని జీవజంతువులకు, చెట్లు, మొక్కలకు కూడా విశ్రాంతి కావాలి. అవి కూడా తినడానికి, త్రాగడానికి లేకపోతే వాడిపోతాయి. जिनके हृदय में शांति नहीं है वो सुख नहीं पा सकता है। सब कुछ होते हुए भी హృదయంలో శాంతి లేని వ్యక్తి సుఖాన్ని పొందలేడు. అన్నీ ఉన్నప్పటికీ శాంతి లేకపోతే సుఖం ఉండి కూడా అది అతనికి దూరంగా ఉంటుంది. అటువంటప్పుడు శాంతిని పొందడం ఎలా? శాంత మనస్కుడు ఎలా అవుతాడు? शांति और मन का बहुत गहरा संबंध है। శాంతికి, మనసుకు చాలా లోతైన సంబంధం ఉంది. ఏ మనసైతే ఆలోచించగలదో, ధ్యానించగలదో, సామరస్యత కలిగి ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది. మనం ఆలోచన ఎలా చేయాలి? మన ఆలోచనలు ఎప్పుడైతే మన అధీనంలో ఉంటాయో అప్పుడు మనం సరిగ్గా ఆలోచించగలం. మనసు ఎప్పుడు మన అధీనంలో ఉంటుంది అంటే మనం ధ్యానం చేసినప్పుడు మాత్రమే. तो इसका रिश्ता देख लो, आप इसका संबंध जोड़ लो। ధ్యానం, సుఖం, విశ్రాంతి, శాంతి ఇవి నేరుగా పరస్పర ఆధారితాలు. ఎందుకంటే ధ్యానంలో నిమగ్నమైన వ్యక్తి యొక్క వివేకము, బుద్ధి కూడా చక్కబడతాయి. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే అన్ని విషయాలు గుర్తించబడతాయి.